ఈరోజు చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి. అది కూడా స్పైసీగా కొంచెం మంటగా కారంగాను. ఈ చికెన్ అయితే తెప్పించి కడిగేసి శుభ్రంగా దానిలో పసుపు, ఉప్పు, పెరుగు వేసి 3 కలిపి కడిగానండి. ఎందుకంటే నీసు స్మెల్ రాకుండా ఉండిద్ది. కడిగి పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె పెట్టి స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దీనికి సరిపడా ఆయిల్ వేసుకుని ఒక ఆనియన్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. తర్వాత తాలింపు గింజలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను వేసాను. ఇంకా వేగాక కొంచెం ఇదిగోండి చికెన్ అయితే దీనిలో వేసేసుకున్నాము. వేసుకున్నాక ఇప్పుడు రాళ్ళు ఉప్పు వేసుకుందామండి. దానికి సరిపడా వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం పసుపు వేసానండి. ఒక 1/2 స్పూన్ ఉండిద్ది పసుపు వేసి ఇంకా దీన్ని ఉడకనివ్వాలి. ఎందుకంటే ఉడికితే దానిలో చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చింది కదా. ఇప్పుడైతే మూత పెట్టుకుందామండి. ఇంకో 5 మినిట్స్ ఆగుదాము. ఇదిగో చూడండి చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇంకోసారి తిప్పేసుకుని 2 స్పూన్లు పెరుగు అయితే వేద్దామండి. ఆ పెరుగులో చికెను సాఫ్ట్గా ఉండిద్దండి. పెరుగు వల్ల ముక్క సాఫ్ట్గా ఉండిద్ది, జ్యూసీగా ఉండిద్ది, తినడానికి కూడా చాలా బాగుండిద్ది. అందుకే ఇట్లా 2 స్పూన్లు పెరిగేసాను. పెరిగేస్తే ఇంకా వాటర్ వస్తుందండి. ఆ వాటర్ కూడా మనం ఎగిరిపోయిన దాకా ఇంకా ఉడికించుకుందాము. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు అయితే నిలువుగా చీల్చేసుకుందామండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు ఉండి 2 రెబ్బలు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుండిద్ది. కరివేపాకు అయితే ప్రస్తుతానికి లేదు నా దగ్గర. ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే వేసాను. అవి కూడా కాయలు పొడవుగా ఉన్నాయండి. ఎక్కువగా ఉన్నట్టు అనిపించినాయి. కాదు 2 కాయలేను. అట్టా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అయితే వేసాను. పచ్చిమిరపకాయలు కూడా బాగా మగ్గిన కాయలు ఇప్పుడు వేయాలండి. స్టార్టింగ్ వేస్తే పచ్చిమిరపకాయ అంత ఫ్లేవర్ అనిపించదు, బాగోదు. ఇప్పుడు వేసుకోవాలి కొంచెం కర్రీ దగ్గరకు వచ్చాక. 1 స్పూన్ మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇక్కడ. అది కూడా ఆయిల్లో బాగా ఎర్రగా మగ్గాలి. మగ్గితేనే అప్పుడు ఆ పేస్ట్ ముక్కలకు బట్టి మంచి టేస్ట్ వచ్చిద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా మగ్గితేనే ఆ ముక్కకు పట్టి పేస్టు చాలా టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడు కారం 1 స్పూన్ వేసుకున్నానండి. కొంచెం పెద్ద స్పూనే, 1 స్పూన్ అయితే సరిపోయిద్ది. అంటే చికెన్ కొంచెమే ఉంది, గిన్నెలో అలా కనపడుతుంది. అందుకే 1 స్పూన్ పట్టేసింది. ఇంకా చివర్లో అయితే అండి ధనియాల పొడి వేస్తున్నాను. కొంచెం గరం మసాలా వండేసుకుంటే బాగుండిద్దండి. నేనైతే ప్రస్తుతానికి వేయలేదు. నాకు ధనియాల పొడి వరకు సరిపోయిద్దని ఇంకా ధనియాల పొడి వరకు వేసాను. ధనియాల పొడి వేసేసుకుని కొంచెంసేపు మగ్గనివ్వాలండి. ఇప్పుడు కారం వేసాం కదా, కారం కూడా కొంచెంసేపు మగ్గిపోయింది. 1 స్పూన్ ధనియాల పొడి వేసాను, సరిపోయిద్ది. ఇది కూడా కొంచెంసేపు మగ్గితే బాగుండిద్దండి. టేస్ట్ మాత్రం చూడండి, చూడటానికి చాలా కలర్గా ఫుల్గా ఉంది కదా, తినడానికి కూడా చాలా బాగుండిద్ది, స్పైసీగా ఉండిద్ది. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సూపర్గా ఉండిద్దండి. 2 ఆకులు పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుండిద్ది. అవి కూడా లేవు నా దగ్గర, కాకపోతే దాంతోనే చేస్తున్నాను. టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి, చాలా బాగుండిద్ది, స్పైసీగా ఉండిద్ది. చికెన్ చూడండి ఎంత బాగుందో. సబ్స్క్రైబ్ చేయండి.